అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో ఈ తిరుపతి లడ్డు మీద చర్చించమని అడుగుతూ ఉంటే ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు మీరు పారిపోతున్నారో నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థకి అనుబంధ సంస్థగా ఉన్న ఇందాపూర్ డైరీకి తిరుపతి లడ్డూకి సంబంధించిన నెయ్యి టెండర్లు కట్టబెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి డబ్బును అలాగే లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల డబ్బును కట్టబెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టే చర్చ కనుక జరిగితే ఆ అక్రమాలన్నీ బయట పెడతాము అని భయపడి ఈరోజు పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న తీసుకుంటే వాళ్ళు బీఏసీలో ఒప్పుకున్నట్టుగా చర్చకి ప్రారంభించి మళ్ళీ గొడవ చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇందులో ప్రభుత్వం భయపడి పారిపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీకు భయము అంటే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతామని మీరు భయపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన టెంపుల్స్ చిట్టా మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన 1000 కాల మండపం గురించి కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతామని మీరు భయపెడుతూ ఉన్నారు. అలాగే జగనన్న అలాగే రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల దేవాలయాలు కట్టించారు. అవన్నీ కూడా ప్రజల ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం కాబట్టి మీరు భయపడుతూ ఉండే పరిస్థితి. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అనుమతులు పొందడం జరిగింది. ఆ విషయాన్ని మేము భయపడతాము అనేసి మేము ఆ విషయాలన్నీ బయట పెడతాము అని చెప్పి మీరు భయపడి చర్చకి దూరంగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే జీవో నెంబర్ 746, 747 విషయంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఉండాలనేసి అలాగే 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగకూడదు అని చెప్పి ఆ జీవోలు తీసుకొస్తే 2009 ఎన్నికల్లో అతను ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలు రద్దు చేస్తానని చెప్పిన వీడియోని మేము సభసాక్షిగా బయట పెడతాము అని భయపడి మీరు ఈ చర్చకి దూరంగా ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ చర్చకి మీరు భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి ద్వారా మీ అనుబంధ సంస్థలకి లబ్ధి చేకూర్చి దాని ద్వారా భక్తుల డబ్బును అలాగే వెంకటేశ్వర స్వామి డబ్బును చంద్రబాబు నాయుడు గారు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు భయపడి ఈ విధంగా పారిపోతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని రోజులైనా ఇలా పారిపోయినా మేము చర్చ కావాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ చర్చకి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇలా పారిపోతూ ఉన్నారంటే మీరు అక్రమాలు చేశారు అని అర్థం. మీరు తప్పులు పనులు చేసినందుకు ఈ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ అడగాలి. అలాగే లక్షలాది మంది కోట్లాది మంది ఆ స్వామి భక్తులకు కూడా మీరు క్షమాపణ అడగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే బీఏసీలో ఒప్పుకున్నట్టుగా తిరుపతి లడ్డు గురించి చర్చకు అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.